రైట్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు మీకు 5% మిగిల్చారు. సరే బ్రహ్మనాయుడు గారు, సరే నేను ఇంతకుముందు సహృదయంతో చెప్పాను, వాళ్ళు స్వీకరించలేదు. నేను ఇంకా స్వీకరించే కదండి 5% ఇచ్చాం మీకు. స్వీకరించిన వాళ్ళే కదండి మీరు దగ్గరని మేము కోరుకుంటున్నాం. వారు కూడా 5% కోరుకున్నారు. ఇంకా ఆగమనండి అప్ప ఆయన. బ్రహ్మనాయుడు గారు నన్ను మాట్లాడిస్తారా లేదా? మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళది ఏమైతుందంటే, ఇప్పుడు వాస్తవం చెప్తా చూడండి. ఈ పంపకాలలోనే కుక్కలు చింపిన విస్తర అయిపోతుంది. రాసి పెట్టుకోండి. 95% వైసీపీకి వస్తుంది, 5% వీళ్ళు తీసుకుంటారు. ఆగండి. మన అన్న చెప్పినట్లు, మన నాయుడు అన్న చెప్పినట్లు రిడ్జ్ హోటల్ అన్నాడు. వీళ్ళకు రిడ్జ్ హోటల్ గాని వైస్రాయ్ గాని చాలా బాగా అచ్చొచ్చాయి వీళ్ళకి. ఎన్ని పెట్టుకున్నా కూడా పాపము మధ్యలో బీజేపీ ఉత్తుత్త మిరపకాయ అయిపోయింది. ఏం అసలు దాంట్లో మనకు ఏదో ఆటలో ఆట బొమ్మ అయిపోయినట్టుంది పాపం బీజేపీ కథ. ఎటువంటి పరిస్థితుల్లోనూ సంస్థాగత ఎన్నికలలో వైసీపీ పార్టీ హవా ఊరికే ఉండదు. వీళ్ళు ఎన్ని పల్టీలు కొట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. కాబట్టి సంస్థాగత ఎన్నికలలో గంటాపదంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సూటి ప్రశ్న సార్ శ్రీకాంత్ గారికి. ఒక్క నిమిషం, శ్రీకాంత్ గారు, అసలు ఏ మొహం పెట్టి మీరు స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్తారు సార్? గతంలో ఉన్న పంచాయతీలో సంబంధించిన సర్పంచులు చెక్ పవర్ తీయటం వల్ల మీరు అడుగుతున్నారా, లేదంటే సర్పంచులు వచ్చి మీ ఇలాకాలోకి వచ్చి అయ్యా మాకు అధికారాలు ఇవ్వండి అని అడుక్కుని పరిస్థితి తీసుకొచ్చినందుకు అసలు ఏ బేసిస్ లో అర్హత లేదంటారు? అసలు అర్హతే కాదు సార్. అసలు ఏ బేసిస్ లో వాళ్ళు అడుగుతారు? వాస్తవం కాదని చెప్పండి. ఫస్ట్ నేను అడిగింది వాస్తవం కాదని చెప్పండి సార్, తర్వాత మీరు మాట్లాడండి, తప్పలేదు. అడుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ముందర హనుమంతుని ముందర కుప్పగంతులు వేస్తున్నారు వీరు. వీళ్లకు ఏ సీట్లు రావు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఇదిలిస్తే దాన్ని తీసుకోవాలి. అలా అనకూడదు. ఏదన్నా ఇదిలిస్తే తీసుకోవాలి అంతే తప్ప. శ్రీకాంత్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఇదిలించడాలు గోపించుకోవడాలు తర్వాత మాట్లాడదాం. మాకెంత ఓటు బ్యాంక్ ఉందో చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత ఉన్నది అనేది వాస్తవం తెలిసిందే. జనసేన వల్ల గెలిచాడు, బీజేపీ వల్ల గెలిచాడు, ఈవీఎం వల్ల గెలిచాడు అని అన్నారా? మళ్ళీ ఇప్పుడు మాకున్న ఓటు బ్యాంక్ ఆయనకుందని మీరు ఒప్పుకున్నారు. మొన్న ఈ మధ్య 3 పార్టీల కలయికతో గెలిచాడు, ఈవీఎంలతో గెలిచాడు, రకరకాల మాట్లాడారు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ సార్ నరలేని నాలుగండి, ఎలాగైనా మాట్లాడద్దు. వాళ్ళ కంఫర్ట్ గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ప్రజలకు ఏం చేశారు సార్? ప్రజలకు ఏం చేశారో చెప్పి వెళ్ళమనండి సార్. ఇప్పుడేం చెప్తారు? చెప్పలేరు కదా.